హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ ఎమోషనల్ హర్రర్ స్టోరీస్. ఈఎస్ఐ హాస్పిటల్లో పొద్దంతా రోగులతో కిటకిటలాడే ఆ హాస్పిటల్ రాత్రి 12 తర్వాత వాతావరణం అంతా మారిపోతుంది. ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. సూపర్ స్పెషాలిటీలో అండర్గ్రౌండ్లో కానీ పైన కానీ వాతావరణం అంతా ఒకలా ఉంటుంది. ఈ వీడియో చూసినా మీకు అనిపించచ్చు, నమ్మొచ్చా అని. ఒక్కసారి మీరు వెళ్తేనే తెలుస్తుంది. ఉదయం పేషెంట్లతో ఉన్నప్పుడు కాకుండా రాత్రి వేళలో 12 తర్వాత కానీ 10 తర్వాత కానీ వెళ్ళండి. మీకు వాతావరణం అంతా భయానకంగా కనపడుతుంది. ఓ రోజు నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్న సుమలత రౌండింగ్లు వేస్తుంది రాత్రి వేళల్లో. ఆ రౌండింగ్లు వేస్తున్నప్పుడు తనకి అంత నిశ్శబ్దంగానే ఉంది. తనకు ఒకలా అనిపించింది, ఒక్కసారిగా ఇలా ఉందేంద్రా అని. నిజంగాను పొద్దంతా కిటకిటలాడే ఈ హాస్పిటల్ ఒక్కసారిగా రాత్రి వేళల్లో భయానకంగా మారుతుందని మనసులో అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఒక్కసారి పైకి కూడా వెళ్ళొద్దామని పైకి వెళ్తుంటే పైన అన్ని రూమ్లలో లాకులు వేస్తున్నాయి రూమ్లోకి. కానీ ఒక ఫ్లోర్లో మాత్రం ఒక గదిలో లైటు కొట్టుకుంటా ఉంది. మరి ఆ లైట్ ఎందుకు కొట్టుకుంటుందో మర్చిపోయారు. వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారో, ఎప్పుడు మర్చిపోతూనే ఉంటారు. అది నేను నైట్ డ్యూటీలు చేస్తాను, నాకు పడుతుంది ఆ పని అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళింది పైకి. 5th ఫ్లోర్లోకి వెళ్ళేసరికి ఆ లైటు ఆఫ్ అయిపోయింది. అదేంటి ఇందాక బ్లింక్ అయింది, ఆఫ్ అయిందంటే, ఓహో లైట్లు అంతేలే, కాసేపు కొట్టుకుంటాయి, కాసేపు ఆఫ్ అవుతాయి, కాసేపు ఆన్ అవుతాయి అని నెమ్మదిగా ఆ రూమ్ వైపు వెళ్ళింది. ఆ గది నుంచి వెళ్ళంగానే కాస్త దర్వాజకు దూరంగా వెళ్ళంగానే ఆ దర్వాజా డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. అదేంటి డోర్ క్లోజ్ అయింది, లోన ఎవరున్నారు, పిల్లులు ఏమైనా పోయినాయా అనుకుంటూ డోర్ నెట్టింది. డోర్ ఓపెన్ అవ్వలేదు. అటు ఇటు చూసింది, ఎవరు లేరు. అటువైపుగా వెళ్దామని కాస్త ముందుకెళ్ళింది. మళ్ళీ వెనకాల డోర్ ఓపెన్ అయింది. ఈసారి ఎవరో ఉన్నారో ఏమో అనుకొని అదే భయంతో నెమ్మదిగా అడుగుల్లో అడుగు వేస్తూ ముందుకెళ్ళింది. ఆ ముందుకెళ్ళి డోర్పై చేయి పెట్టి మెల్లగా నెట్టింది. అప్పుడు డోర్ ఓపెన్ అయింది. లోనికి వెళ్ళి చూస్తే బిత్తరపోయింది. ఆ మూలన మానిటర్ ఆటోమేటిక్గా వాటంతటదే బ్లింక్ అవుతున్నాయి. ఆ లోపల ఏంది, అన్నీ ఆఫ్ చేశాక కూడా మానిటర్ బ్లింక్ అవుతుంది. ఇది ఎక్కడి కర్మరా నాయనా అనుకుని వెంటనే అక్కడి నుంచి డోర్ని వేసేసి పరిగెత్తుకొని వచ్చిన తర్వాత రెండు ఫ్లోర్లు దిగంగానే మెట్ల దగ్గర కూర్చొని అలసిపోయింది. అప్పుడు తన హార్ట్ బీట్ ఇంత వేగంగా ఉంటుందంటే చుట్టుపక్కల ఏ సౌండ్ వినపడట్లేదు, తన హార్ట్ బీట్ అప్పుడు తప్ప. కాసేపు కూర్చొని మళ్ళీ అసలు లోపల ఎవరున్నట్టు మళ్ళీ ఒకసారి వెళ్దాం, ఏమైంది, ఏమైనా చంపుతాయా ఏంటి, ఏమైనా పురుగులు ఉంటాయా, సింహాలు ఉంటాయా, వెళ్ళి చూద్దామని చెప్పేసి మళ్ళీ ధైర్యం చేసుకుని ముందుకెళ్ళింది. మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మానిటర్స్ అన్నీ ఆఫ్ అయి ఉన్నాయి. కానీ అట్లే డోర్ ఓపెన్ చేసి కొంచెం లోనికి వెళ్ళింది. ఆ లోపల రూమ్లో ఏదో అలికిడిల సప్పుడు వస్తే, ఏదో ఆకారం కదిలినట్టుంటే కొంచెం ముడిగేసి ముందుకు చూస్తే ఆ లోపల డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ లోపల డోర్ దగ్గరికి వెళ్ళింది. అంతే, తెల్లని వస్త్రాలు వేసుకొని ఓ మహిళ నిలబడి ఉంది. ముఖం కనబడకుండా జుట్టు అంతా విరబోసుకొని ముందుకు ముఖాన్ని వంచి చేతులను ఇలా చాపి తెల్లని వస్త్రాలతో మహిళ నిల్చొని ఉంది. అది చూసిన సుమలతకి గుండె ఆగినంత పని అయింది. అసలు ఏం జరిగిందో తెలియదు. దబా వేగంగా మెట్లు దిగింది. ఎలా దిగిందో కూడా తనకు తెలియదు. వచ్చి నేరుగా తన కుర్చీ దగ్గర వచ్చి కింద పడింది. అంతే, కాసేపు స్పృహ కలిపినట్టు అయింది, కళ్ళు తిరిగినట్టయినాయి. మళ్ళీ స్పృహ వచ్చాక లేచి చూస్తే అప్పటికి కూడా ఎవ్వరు లేరు అక్కడ.
మళ్ళీ లేచి కాసేపు కూర్చొని తన బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీసి నీళ్ళు తాగింది. ఇన్నాళ్ళు అసలు పైన ఫ్లోరు ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఈరోజు లైట్లలో వెలిగినంత కారణంగా నేను వెళ్ళాను. ఇప్పుడు నిజం తెలిసింది. అంటే గత 3 నెలలుగా ఇది ఖాళీగా ఉంటుంది, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఏది ఖాళీగా ఉంటే హాస్పిటల్లో అతీత శక్తి వచ్చి కూర్చుంటాయి. వాటిలో ఆ రూమ్ని ఎలాగైనా బాగు చేయించాలి డాక్టర్లకు చెప్పి అనేసి తాను అనుకుంటుంది. ఆ గదిలో ఓ మూలన మానిటరు ఆన్ అయి బ్లింక్ అవుతుంది. సుమలత దాన్ని చూడంగానే ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయింది. భయంతో మెల్లగా వెనక్కి వస్తుంటే ఏదో ఒక ఆకారం కనపడిందని చూస్తే అక్కడ ఓ మహిళ నిలబడి ఉంది. నెత్తంతా విరబోసుకొని ముఖం కనబడకుండా తెల్లని వస్త్రాలతో నిల్చుంది. అయితే తను కిందికి భయపడి వెళ్ళాక అక్కడ ఇంతవరకు తన భయానికి తన అరుపులకు ఎవ్వరూ రాలేరు. ఇంత గట్టిగా అరుస్తున్నా కనీసం ఎవరు లేరు. ఏమైపోయారంతా? కనీసం ఒక్కడని రావాలి కదా, ఎంత రాత్రి అయితే ఏముంది ఈ హాస్పిటల్ అని అనుకోండి. అయినా ఎవరు లేరు. అవునులే, నా టైం బాగలేదేమో అని అనుకుంది. అసలు నిజానికి కథలో వెళ్తే ఏమైందంటే, ఓ రోజు ఒక గర్భవతి మహిళ శిశువు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఈఎస్ హాస్పిటల్కి వస్తే శిశువుకి ట్రీట్మెంట్ సరిగా అవ్వలేదు. ఆ పాప బతుకదని డాక్టర్ చెప్పాక మానసిక వేదనతో ఆమె ఆ హాస్పిటల్ ఎదుటే కన్నుమూసింది. ఇది ఎక్కువగా ఎవరికి తెలియదు ఇక్కడ, ఎందుకంటే ఈ సంఘటన జరిగింది హాస్పిటల్ బయట. హాస్పిటల్ బయటికి రాగానే కారులో కూర్చున్నాకనే కాస్త కొద్ది ముందుకెళ్ళాకే తన ప్రాణం పోయింది. కానీ ఆ విషయం ఎక్కువగా ఎవరికి తెలియదు. ఆ చనిపోయింది కాబట్టే ఆమె ఆత్మనే ఇక్కడ సరౌండ్లో తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేరు అని చెప్పేసి అదే కోపంతో ఆ ఆత్మ అక్కడే ఆ అండర్ గ్రౌండ్లో ఆ సూపర్ స్పెషాలిటీ అదే బిల్డింగ్లో తిరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటుంటారు. కానీ ఇప్పటి వరకు ఆ ఒక్కనే ఆత్మ ఏంది, చాలా వరకు అక్కడ వాతావరణం కూడా భయానకంగా ఉంది. ఎందుకంటే ఎవరో కాదు, నేనే చూస్తాను కాబట్టి. ఈ నర్స్కి ఆ విషయం తెలియదు. అయితే మరునాడు ఏం చేసిందంటే, తనకి ఇలా జరిగిందని చెప్పేసి అక్కడున్న డాక్టర్లతో అందరితో చెప్పింది. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది వరకు ఇలా ఒక మహిళ ఇట్లా చనిపోయింది అని చెప్పేసి కూడా రాత్రి వేళలు కొంచెం నెగిటివ్ ఎనర్జీ మాకు కనపడుతుంది అని డాక్టర్లు కొంతమంది అన్నారు. కొంతమంది దీన్ని కొట్టిపారేశారు. కానీ నిజానికి అనేది అందులో ఒక వాతావరణం అనేది కొంచెం భయానకంగానే కనపడుతుంది రాత్రి వేళలు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయంటే అక్కడ వాతావరణం చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ వాతావరణం భయానకంగా ఉందని. అసలు ఆ దయ్యాలు, ఆ ఆత్మలు ఉన్న ప్రదేశాలు వేరుగా ఉంటాయి. అవి కొంతమందికి మాత్రమే అనుభవం అవుతాయి. కొంతమందికి ఇవి అనుభవం అవ్వక వాళ్ళు నమ్మరు, చెప్పిన వాళ్ళని పిచ్చి వాళ్ళుగా చూస్తుంటారు. అసలు ఆత్మలు ఉండే ప్రదేశమే వేరు. శక్తులు, అలౌకిక శక్తులు కానీ, దైవ శక్తులు కానీ, అది ఏదైనా సరే ఆ శక్తులున్న ప్రదేశాలు వేరుగా ఉంటాయి. కొంతమందికి మాత్రమే ఇవి అనుభవం, కొంతమందికి మాత్రమే ఇవి కంటికి కనపడతాయి, ఎవ్వరికి కనపడవు. అందుకే నమ్మే వాళ్ళు తక్కువ ఉంటారు, నమ్మని వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి దేవుడు కనిపించాడా ఎవరికైనా? మళ్ళీ ఎలా నమ్ముతున్నారు దేవుడు ఉన్నానని? అలాగే దయ్యాలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఆత్మలు దయ్యాలు. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి. ఒక ఈఎస్ఐ అని కాదు, ఈఎస్ఐలో నాకు కొంతవరకు అనుభవం అయింది, కానీ నేను కళ్ళారా నేను ఆత్మను చూడలేను. జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. నిజానికి నా కళ్ళారా నేను చాలా చోట్ల చూశాను. అవి ఎప్పుడు మనిషిని పరిస్థితి బట్టి పహారా కాస్తుంటాయి. మనిషికి ఎప్పుడు చూస్తూనే ఉంటాయి, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు వాడి మీద పడదామా అని చెప్పేసి. అందుకే బలహీనంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే దొరుకుతారో ఆ ఆత్మలకి పండగే. వాడి శరీరంలో జొర్రి వాడిని అతలాకుతలం చేస్తాయి. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా వాటి ప్రయోజనం ఉండదు.
ఒక మంత్రతంత్రాలకు తప్ప. సో ఫ్రెండ్స్, మన ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇది, కారణాలు ఇవి. సో ఇప్పటికి కూడా అక్కడ వాతావరణం భయంకరంగానే ఉంటుంది. అక్కడ మరొకటి విషయం ఏంటంటే, లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కొన్ని లిఫ్ట్లు చిన్నగా ఉంటాయి, కొన్ని లిఫ్ట్లు పెద్దగా ఉంటాయి. చిన్న లిఫ్ట్లో వెళ్తే మనకి ఏమనిపించదు, కానీ ఆ సూపర్ మల్టీ స్పెషాలిటీలో పెద్ద లిఫ్ట్లోకి వెళ్తే మా వాతావరణం అనేది కాస్త భయంగా ఉంటుంది. ఎందుకంటే అది కింద అండర్గ్రౌండ్లో మార్చువరీ రూమ్ ఉంది కదా, ఆ మార్చువరీ రూమ్లోకి చనిపోయిన వాళ్ళని తీసుకెళ్తుంటారేమో, అందుకేనేమో అక్కడ భయానకంగా ఉంటుంది. ఆ అండర్గ్రౌండ్లో పార్కింగ్ ప్లేస్లో కూడా మార్చువరీ రూమ్ దగ్గర ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మరొక సంఘటన జరిగింది. ఇది చిన్న సంఘటన. ఓ వ్యక్తి హాస్పిటల్లో నైట్ టైంలో వాటర్ కోసమని తిరుగుతున్నాడు. అతనికి తెలియదు, ఎందుకంటే అతను కొత్త, మహారాష్ట్ర నుంచి వచ్చాడు. వాటర్ తిరుగుతుండగా ఎక్కడ లేదు, లిఫ్ట్లో కిందికి వెళ్దాం, ఓకే మెట్లు దిగుతుంటే అతనికి కాళ్ళు ఆపుతున్నాయని చెప్పేసి లిఫ్ట్ ఎక్కి నేరుగా ఏది నొక్కాలో తెలియక అండర్గ్రౌండ్లో బ్లాక్ ఒత్తాడు. అది నేరుగా పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అక్కడ సెక్యూరిటీ ఉంటాడు ఎప్పుడు, కానీ ఆ సెక్యూరిటీ ఆ టైంలో అతను ఎక్కడికో వెళ్ళాడు, వాష్రూమ్కో వాటర్ తాగంకో ఎక్కడికో. ఇతను వెళ్ళాకే ఆ సెక్యూరిటీ కనిపించలేడు. కానీ ఆ పార్కింగ్ ప్లేస్లో ఆ వాహనాల దగ్గర దూరంగా ఎవరో వ్యక్తి నిలబడ్డట్టు కనిపిస్తే ఇతను అతని దగ్గరికి వెళ్తూ ఏదో అడగడబోతున్నాడు. దూరం వెళ్ళాక ఆ ఆకారం అనేది అక్కడ మాయమైపోయింది. ఆ ఆకారం మాయంగానే అక్కడ ఆకారాన్ని దిక్కి చూస్తూ, ఇందాక ఇక్కడ మనిషి ఏమైపోయాడంటే, అప్పుడే వెనక నుంచి సెక్యూరిటీ వచ్చాడు. సెక్యూరిటీ వచ్చి, ఏయ్ అక్కడ ఏం చేస్తున్నావు, ఏం కావాలి నీకు, నీ వాహనం తెచ్చావా లేకుంటే ఉన్న వాహనం తీసుకుపోతున్నావు అంటే, చాచా నేను అటువంటి గాను, నాకు ఇలా వాటర్ కోసం వస్తే ఎవరు కనిపించలేరు, నీ కూర్చుంది కానీ నువ్వు కనిపించలేవిడ. అటువైపుగా ఎవరో కనిపించారు, వెళ్ళి అడుగుదామని వెళ్ళాను. అంతలోపే వాళ్ళు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వెతుకుతుంటే వెనక నుంచి నువ్వు వచ్చినావు అంటే, ఏయ్ అక్కడ ఎవరు ఉంటారు, ఈడ ఇప్పుడే దాకా నేనున్నా, ఎవరు రాలేరు, ఎవరున్నారు నాకేం కనిపించట్లేదు కదా, ఎవరు లేరు అక్కడ అని చెప్పేసి కట్టబెట్టుకుని అటు ఇటు తిరిగి చూసి, ఎవరు లేరు నీకేం పిచ్చి పట్టిందా, నేను అప్పటి నుంచి అని సెక్యూరిటీ అలా అంటాడు. నాకు పిచ్చి పట్టడం అంటే, బాబు నీతో అబద్ధం ఆడితే నాకేం డబ్బులు రావు, నిజంగా అక్కడ ఒక వ్యక్తిని చూశానని అంటాడు. కానీ వాస్తవానికి ఆ సెక్యూరిటీకి తెలుసు. అందుకే తన ముందుకుతో ఏవి చెప్పకుండా ఏవి నమ్మనట్టుగా మాట్లాడి తనని అక్కడి నుంచి పంపించేశాడు. కానీ ఆ అండర్గ్రౌండ్లో కూడా అప్పుడప్పుడు అక్కడ ఎవరో కనిపిస్తున్నట్టుగా సెక్యూరిటీస్లో కూడా అనుభవం అవుతుంటాయి. కానీ వాళ్ళు ఎవరికి చెప్పరు, ఎందుకంటే నేను సెక్యూరిటీని అడిగితే నాకు చెప్పాడు. అక్కడక్కడ కనపడుతుంటాయి. ఆ రూమ్లో కూడా భయానకంగా ఉంటుంది. తను సెక్యూరిటీ కూడా కాస్త కళ్ళు మూస్తే కూడా ఎవరో తట్టు లేపినట్టుగా అనిపిస్తుందంట. ఇలా ఒక్కొక్కరికి కొంతమందికి అనుభవం అయ్యింది. సో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ ఈఎస్ హాస్పిటల్లో జరిగిన ఘటనలు ఇవి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనలతో మీ ముందుంటాను, నిజ జీవిత ఘటనలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.